అండి. 2025లో అన్ని రాసుల వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో చదివి చెప్పాలనుకుంటున్నాను. మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ధనురాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. మకర రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇందులో మీది కూడా ఉందేమో చూసుకోండి.